ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు పిల్లలందరికీ, సహోదరి సోదరులకు, క్రీస్తునందు దాసులకు అందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము చదువుకొని మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, సత్యమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అందరి మనసు ఎరిగిన వాడా, సత్యస్వరూపుడా, సర్వమానవుల పాపముల కొరకే ఈ లోకములు అవతరించి, అయ్యా మా కొరకు నీ ప్రాణము ధారపోసి మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచి తండ్రి కృపార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తూ మా కొరకు రానే ఉన్న యేసయ్యా నీకు వందనాలు. నీ కృపచేత మరొక దినము ఈ ఛానల్లో మాట్లాడే భాగ్యం కల్పించినందుకు వందనాలు తండ్రి. నీ దాసుని మరుగు చేసి మీరే కూర్చొని మీ సిద్ధము నెరవేర్చుకోమని, మీ కృప చేతనే మాట్లాడమని, మమ్మల్ని ఆదరించుమని, మా అందరి హృదయములు అజ్ఞానము తొలగించి నీ లేఖన కాంతిని ప్రకాశింపజేసి బాగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని దగ్గర కొంత సత్యాన్ని నేర్చుకుందాం. మరణం అనేది పుట్టుకతో ప్రతి మానవునికి ఉన్నది. జన్మ పాపము మానవుని స్వయంకృతము వలన కలుగట్లేదు, పితృ పరంపర్యము ద్వారా, వంశ కర్మానుగ్రహము ద్వారా కలుగుచున్నది. వాని సొంత అభిప్రాయం కాదు జన్మపాపం. కనుక మొట్టమొదటి నరుని నుండి అది మనకు సంక్రమించినది. ఈ మరణము, పాపము ద్వారా వచ్చిన ఈ మరణము, మరి ఆ పాపము పోతేనే మళ్ళీ దేవుడు ఆ మరణము నుండి కాపాడగలడని, ఆ పాపము తీసివేయటకే పరమాత్ముడైన దేవుడు యేసుక్రీస్తుగా ఈ పృథ్వీలో అవతరించాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ మరణము, ఈ జీవము, దేవుడిస్తున్న జీవము, అది నిత్యము, పరలోకము. మరణం అనేది మంచిది కాదు. జీవమే వెలుగు, జీవమే మంచిది. అయితే ఈ రెండు జీవ మరణములు నాలుక వశమని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథములో మరి రాసినటువంటి సొలొమోను మహారాజు 18:21 అంటున్నాడు, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. నువ్వు బ్రతకాలన్నా, జీవించాలన్నా, మరణించాలన్నా నాలుక వశములో ఉన్నది అంటున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 8:8 చదువుదామమ్మా. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు, మరణ దినము ఎవరికిని వశము కాదు. మరణ దినము ఎవరి వశము కాదు. మరణము, ఒక వ్యక్తి మరణించే డేటు, ఆ సమయము, ఆ గడియ ఎవరి వశము కాదు. అది ఎవరి వశములో లేదు. మరి ఎవరి వశములో ఉన్నది? దేవుని వశములో. రైట్. మరి దేవుని వశములో ఉంటే మరి మరణము, జీవము నాలుక వశములో ఉన్నదని మరి లేఖనం ఎందుకు చెప్పింది? వాడి నాలుక వశములో ఉన్నట్టే. వాడి నాలుకను బట్టి, వాడు మాట్లాడే దాన్ని బట్టి, వాడు నడవడిని బట్టి, వాని ప్రవర్తనను బట్టి ఒకవేళ వాడు మరణించాలి అనేది నిజమైతే, మరి వాని వశములోనే అది ఉన్నట్లయితే, మానవుని నాలుక వశములో ఉంటే మరి దేవుని వశములో ఉన్నదన్నది సత్యం ఎట్లవుతుంది? సరే, మరణ దినం అనేది దేవుని వశమే అయితే మరి నాలుక వశంలో ఎట్లా సత్యం అవుతుంది? అదే ప్రసంగి గ్రంథము 7:17 చదవము ఒకసారి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. అధికముగా అధిగమించిపోయినట్లయితే, నీ దుర్మార్గపు పనులు అధిగమించిపోతే, నీ కాలమునకు నువ్వు అలాంటి పాపములు అధికముగా చేసి నీ కాలమునకు నువ్వు ఎలా చనిపోయేదవు?
చాలామంది అట వారి దుర్మార్గపు పనుల ద్వారా, వారి విచ్చలవిడి మాటల ద్వారా, వారి ఇష్టం వచ్చినటువంటి నాలుకతో అడ్డదిడ్డంగా మాట్లాడే అహంకారము ద్వారా వారి కాలమునకు ముందు చనిపోతున్నారట. వారికి ఒకవేళ 70 సంవత్సరాలు దేవుడు నిర్ణయించినట్లయితే వాడు 40 సంవత్సరాలకే చచ్చిపోతున్నారట. అదేంటి? వాడు ఎప్పుడు చావాలన్నది దేవుడే కదా నిర్ణయించాడు. మళ్ళీ వాడు దుర్మార్గ పనులు ఎక్కువ చేయడం ద్వారా ముందే చచ్చిపోతాడేంటి? 139వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నాకు నియమింపబడిన దినములు, దేవుడు కొన్ని దినములు నియమించాడు. వాడు పుట్టి భూమి మీద ఇన్ని రోజులు బ్రతకాలని. అయితే వాడు ఒక్క దినము కూడా కాకముందే, వాడు తల్లి గర్భంలోకి రాకముందే వాని దినములు, వాని ఆయుష్ అంతా ఆయన గ్రంథములో రాశాడట. నేను 70 సంవత్సరాలు వీడు బతకాలే భూమి మీద అని రాశాడట దేవుడు గ్రంథములో. మరి 70 సంవత్సరాలు రాసింది నీవే. మళ్ళీ వాడు ఎప్పుడు చావాలో నీ వశములో ఉన్నది, నువ్వు చెప్తేనే చచ్చిపోతాడు కదా. మళ్ళీ వాడు అధికమైన దుర్మార్గపు పని చేసి ఎలా చనిపోతున్నాడు? మరణము వాని వాని నాలుక వశం అన్నది నిజమా? వాడి ప్రవర్తన వశం ఉన్న మరణం అనేది వాని ప్రవర్తన వశం అన్నది నిజమా? లేక దేవుని వశం అన్నది నిజమా? దేవుని వశం అన్నది నిజమైతే మానవుని ప్రవర్తన వశము, వాని నాలుక వశం అనేది అబద్ధమై ఉండాలి. మానవుని నాలుక ప్రవర్తన వశం అన్నది నిజమైతే దేవుని వశం అనేది అబద్ధమై ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి నిజమై ఉండాలి, ఒకటి అబద్ధమై ఉండాలి. మరి అట్లా అందామా? దేవుని వశమా? తప్పకుండా దేవుని వశమే. మరి మానవుని నాలుక ప్రవర్తన వశం, ప్రవర్తన నాలుకను బట్టి వాడు బతకడం చావడం ఉన్నదా? అది ఎలా అవుద్ది? దేవుని వశమే. మరి ప్రవర్తన బట్టి వాడు తొందరగా చనిపోతున్నాడు కదా, నాలుక వశం అంటున్నాడు కదా. లేఖనం చెప్తుంది, అది లేఖనమే చెప్తుంది, ఇది లేఖనమే చెప్తుంది. ప్రసంగి 8:8 దేవుని వశం అనేది నాకు లేఖనము చెప్తుంది. ఎవరి వశం కాదు మరణం అనేది. మళ్ళీ నాలుక వశం అని కూడా లేఖనమే చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు బతుకుతా ఆయన దినములన్నీ ఆయన గ్రంథములో రాయబడిందని లేఖనమే చెప్తుంది. వాడు దుర్మార్గపు పనుల ద్వారా వాని నియమించిన రోజుల కంటే ముందే చనిపోతున్నావేంటి అని లేఖనమే చెప్తుంది. వాడికి కాలము నియమించాడు, ఆ కాలమునకు ముందెట్లా చనిపోతున్నావు? సావడం అనేది నీ చేతిలో ఉంది కదయ్యా. వాడెందుకు చనిపోతాడు? వాడే చనిపోతున్నాడయ్యా. వాడు ఎట్లా చనిపోతాడు? మళ్ళీ దేవుడే అంటున్నాడు, నీ కాలమునకు నా కుమారుడా, నువ్వు అధికమైన దుర్మార్గ పనులు చేసి నువ్వు 70 ఏళ్ళు బతకవలసింది పోయి ముందే ఎలా చనిపోతున్నావు అని మళ్ళీ ఆయన అంటున్నాడు. చూడరా, మరి అది సత్యమా ఇది సత్యమా? రెండు సత్యాలా? ఏదో ఒకటి అబద్ధమా అంటానికి వీల్లేదు. 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది. రైట్. వాక్యము, ప్రవచనము మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనుషుని యొక్క సొంత తెలివితేటలను బట్టి మనుష్య ప్రేరేపణతో జరగలేదు. ఈ గ్రంథం రాయబడలేదట. ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారట. మరి అలాంటప్పుడు నాలుక వశము అనేది అధికమైన దుర్మార్గ పనులు చేసి వాడే పానం మీదికి తెచ్చుకుంటున్నాడు, చనిపోతున్నాడు అనేది నిజమై ఉండాలి. ఎందుకంటే అది లేఖనము దేవుడే రాశాడు. మరణము ఎవరి వశము కాదు, దేవుని వశములో ఉన్నది అనేది కూడా నిజమై ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధాత్ముడు రాయించాడు. అయితే పరిశుద్ధాత్ముడు 2 రకాలు రాస్తాడా? ఈ విషయాన్ని నేను కొంచెం మీతో పంచుకుంటాను. దేవుని పిల్లారా, మరి శ్రద్ధగా, మరి సావధానంగా మీరు ఈ పాఠాలను వింటున్నారని నమ్ముచున్నాను. జ్ఞానము వట్టిగానే ఏదో వర్షం మీద పడ్డట్టు, ఏదో అట్లా కొనుకొచ్చుకుని మెమొరీ కార్డు తలకాల పెట్టుకున్నట్టు, వట్టిగానే జ్ఞానం ఏదో మనల్ని ఆవరించినట్టు జరగదు. అది ఊరికే దొరికేది కాదు. దైవ జ్ఞానము ఒక వ్యక్తికి రావాలంటే, దైవ ప్రత్యక్షత ఒక వ్యక్తి హృదయములో
మరి అది పుష్పించాలంటే తనకు నచ్చిన కోరికలు, తనకు నచ్చినవెన్నో చంపుకోవాలి, తనకు నచ్చనివి దేవుని ఎన్నో నెరవేర్చాలి. తనకు నచ్చినవెన్నో చంపుకోవాలి, సమాధి చేయాలి. తనకు నచ్చనివి, మానవునికి నచ్చనివి, దేవునికి నచ్చినవి ఎన్నో అతడు చెయ్యాలి. వట్టిగానే జ్ఞానము ఆవరించేయాలి. చాలామంది అనుకుంటారు దేవుడి సిద్ధం అయితే నాకు ఇస్తాడు, దేవుని సిద్ధం అయితే నాకు జ్ఞానం వస్తుంది, ఆయన ఇస్తే వస్తుంది, ఆయన ఇవ్వకపోతే నేనేం చేయాలి? మనతో కాదు బ్రదర్, దేవుడు ఇవ్వాలి జ్ఞానం, దేవుడు నడిపేయాలి, దేవుడు నాకు ఇవ్వాలి, మనతో ఏది కాదని చాలా మాటలు. దేవుడు నన్ను మార్చుకోవాలి, దేవుడు నన్ను మార్చాలి, నాకే మనతో అవుతుందా మార్చుకో అనే మాటలు అంటుంటారు. దేవుడారా, దేవుడు భక్తులను, తన పిల్లలను రోబోట్ బొమ్మలాగా చేసుకొని తీసుకోవాలనుకోలే. దేవుడు తన బలిమి చేతనికి జ్ఞానం ఇచ్చినా అది వృధానే. దేవుడు ఆవరించి నిన్ను నడిపించి అద్భుతాలు చేసినా అది వృధానే. ఏదో పని జరుగుద్దేమో, అవతలుడు బాగుపడతాగా, నీకేం లాభం లేదు. ఇప్పుడు నాలిక వశం అనేది సత్యమా? వాడి ప్రవర్తన వశమా? మరణము వాని నాలిక ప్రవర్తన వశం అనేది సత్యమా? లేక దేవుని వశం అన్నది సత్యమా? దేవుని వశం సత్యమైతే ఇది అబద్ధమా? మరి ఇది సత్యమైతే అది అబద్ధమా? మరి ఆయన ఆల్రెడీ రాసుకున్నాడు కదా 70 సంవత్సరాలు బతకాలని, దినములన్నీ నా దినములన్నీ నీ గ్రంథములు అన్నాడు కదా. మరి రాసింది ఎట్లా పోయింది మళ్ళీ మధ్యలోనే? నేను రాసిన దినముల కంటే ముందు నువ్వు ఎలా చనిపోతున్నావు రా అని మళ్ళీ నువ్వే అడుగుతున్నావు. నీకు నియమించిన కాలం ఉంది కదా, మరి ఆయనకేం కర్మ? మాకు మేము చస్తున్నావా సార్? నువ్వు చంపితే కదా సచ్చేది, నేను చంపట్లేదురా బాబు, ఆడే చస్తున్నాడు. అది ఎలా జరుగుతుంది? దేవుని ఇష్టం లేకుండా, దేవుని ఎరుకలో లేకుండా ఎలా జరుగుతుంది? మళ్ళీ దేవుడే ఎందుకు బాధపడుతున్నాడు? అయ్యో వీనికి నియమించిన దినముల కంటే ముందు చనిపోతున్నాడు ఏంటి అని మళ్ళీ ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా దేవునికి? మనకు తెలియకుండా దేవునికి వెనక నుండి ఏదైనా బాధ ఉందో ఏమో దాని విషయంలో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కర్యము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడు. దేవునికి ఉన్నన్ని బాధలు, కష్టాలు ఈ లోకమే కాదు, ఏ లోకములో ఎవరికి లేదు. మన కొరకు దేవుడు పడుతున్న కష్టము అది కొలతకు అందనిది, అనంతమైనది. ఇప్పటికీ ఆయన రక్తం గారుస్తున్నాడు, ఇప్పటికీ ఆయన దుఃఖపడుతున్నాడు, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు, ఇంకా శ్రమ విడలేదు. మన కొరకు ఆయన పడుతున్న పాటలను నీకు ఈరోజు కొంచెం చెప్తా మీతోనంతే. దాన్ని చెప్పుదామని ఇదంతా మాట్లాడాను. జాగ్రత్తగా వినండి. ఈ రెండు సత్యాలు అవుతాయా? ఒకటి అబద్ధం, ఒకటి సత్యం అవుతుంది అంటే 2 సత్యాలే కావాలి. ఎందుకంటే 2 పరిశుద్ధాత్ముడు రాయించాడు. లూకాసు వార్త 12:18 ఒకసారి చదవమ్మా. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. చాలు. ఒక వచనము ఎన్నో పాఠాలను నేర్పిస్తుందండి బైబిల్లో. ఈ వచనము ఇయాలని ఈ రకంగా ప్రసంగం చేశానని అయిపోయింది అనుకోవడం తప్పు. అనంతమైనటువంటి కోణాల నుండి ఇది ఎన్నో సంగతులకు ఉపయోగపడుతుంది, ఎన్నో విషయాలను తెలియపరచుటకు ఈ వచనమే ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది బైబిల్ అంతా. ఎన్నోసార్లు సువార్తలు వాడుకున్నాం, కానీ ఈరోజు దేవుని మనసులోని బాధ, దుఃఖము బయట పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అది. చూడండి, ఒక ధనవంతుడట, భూస్వామి, అతనికి 1 సంవత్సరం విస్తారమైన పంట పండిందట. గోధుమలు, ఆవాలు, ఏమంటే జీలకర్ర, అన్నీ కావలసిన నూనె, అన్ని పంటలు పండినాయి. అన్ని పంటలు పండినాడు, గొప్ప ధాన్యం వచ్చిందట, ఆస్తి. చాలామంది కైగులోని బెదిరించి కూడా సగం కూలిచ్చి కూడా మొత్తం తెచ్చుకొని తనకున్నటువంటి పాత గోడం ఏదైతే స్టాక్ పెట్టుకునేది ఉన్నదో ఆ రూము సరిపోలే, చాలా పెద్ద గోడం గట్టిలాగా కట్టించుకొని ఆ ధాన్యం అంతా దాంట్లో నింపుకొని స్టోర్ చేసుకొని, ఇక ఏమన్నా కింద మిగిలింది ఉంటే మంచం కింద కూడా దొబ్బుకున్నాడేమో, పడుకున్నాడట. దేవుడు, పాస్టరు, సంఘము, ప్రజలు, ఏ నరుడు ఎవరు గుర్తు రాలే అతన్ని, ఎవరితో సంబంధం లేని వ్యక్తి. ఆ వ్యక్తి
దేవుళ్ళరా, ఎవరిని తలుసుకోవట్లేదు, ఎవరికి ఇయ్యాలని కూడా అనుకోవట్లేదు. మొట్టమొదట అతడు తన ప్రాణాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నాడు. మాట్లాడుతున్నాడు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు, అనేక కాలాలకు, దినాలకు నువ్వు సుఖపడనంత ఆస్తి వచ్చేసి, అమ్మినా కొద్ది ధనం వస్తుంటుంది, నీ ఇష్టం వచ్చినది తిని తాగొచ్చు. అయితే దేవుడు వాడిని చూసిండు. అయ్యో వెర్రివాడా, వెర్రివాడా, ఒక వెర్రివాణిలాగున్నావురా నువ్వు. సృజించిన సృష్టికర్తకే కానీ, దేవుని ప్రజల్లే కానీ, తల్లిదండ్రులనే కానీ, దైవజనున్నే కానీ, మందిరాన్నే కానీ ఏమాత్రమును తలచక కేవలమును ఈ ప్రాణమును బతికించి ప్రాణము సుఖపెట్టుకొనుటకే నువ్వు ప్రాణంతో మాట్లాడి తప్పు చేసినవురా. నీ నాలుకతో మాటని తప్పు చేసినావు. నీ హృదయములో ఆ ప్రవర్తన ఆలోచన చేసి తప్పు చేసినావు. ఎంతోమంది కైగులను, కూలీలను కూడా ముంచి తప్పు చేసినావు. నీ ప్రవర్తనతో తప్పు చేసినావు. అయ్యో నా కుమారుడా, నీకు 70 సంవత్సరాలు 80 ఏళ్ళు నువ్వు బ్రతుకుటకు నేను నా గ్రంథములో రాశాను తల్లి గర్భంలో పడ్డప్పుడు. అయితే నేను నియమించిన కాలానికి ముందే నువ్వు చనిపోతున్నావు. ఓ వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్న ఆయన ఎవరు? నా ప్రాణమా సుఖించుము, త్రాగుమని ఇతడు అంటుంటే, అయితే దేవుడు, ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? సరే నా కొడుక, నువ్వు బతకాల్సిన దినములు ఇంకా ఉండేరా, కానీ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఆయనని. ఆయనే కదా ఈ తీయాలే పెట్టాలే, చంపేలా చంపేసుకోవచ్చు కదా. ఆయన అడిగి నన్ను ఇత్తవయ్యవైన ప్రాణాన్ని మేము పట్టుకెళ్ళిపోతామని ఆయన ఒత్తిడి చేస్తుంది ఎవరు? దేవుని బాధని ఎవరు అర్థం చేసుకున్నారు? మంచి జరుగుతున్నేమో దేవునికి స్తోత్రము, కొద్దిగా పరీక్ష ఎదురైనా తప్పుకి ఏదైనా జరుగుతానేమో దేవుడు నాకేం చేసిండు, వ్యతిరేకతమైన మాటలు. దేవుడారా, దేవునికి ఉన్న బాధలను ఈ భూమి మీద కాదు, ఏ లోకంలో ఎవరికి లేవు, ఎప్పటికీ లేవు. మరి ఎప్పుడు పోతుంది ఈ బాధలు ఈయనని ఆలోచించిన ఒకరోజు, సంఘము భూమి మీద నుంచి ఎత్తబడినాకనే నా దేవుని చేతుల గాయములు రక్తం ఆగుతుంది, యుగ యుగాల నిరీక్షణ నెరవేరుతుంది, తన్ని కన్నీటి ధార ఆగిపోతుంది, చిరునవ్వుతో లోకాలని పరిపాలిస్తాడు. ఆ రోజు వరకు ఈ కష్టాలు ఆయనకునే ఉంటాయి. ఎవరు అడుగుతున్నారు ఆయనని? ఇప్పుడంటే మనుషుల ఆత్మల స్థలాలు రెండైనాయి. ఒకటి, పాపులు చనిపోతే పాతాళములో ఒక చోట ఉంటారు. పరిశుద్ధులు చనిపోతే వాళ్ళు దేవదూతల చేత అబ్రహాములో మన పరదేశు పైన ఉన్నది, పరదేశులో ఉంటారు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణము జరగకముందు నీతిమంతుల ఆత్మలైన నోవాబు, అబ్రహాము, అందరి ఆత్మలు ఆదాము మొదలుకొని అప్పటి వరకు అందరూ పాతాళములోనే సెక్షన్లో ఒక సెక్షను పరదేశు సెక్షను నీతిమంతుల ఆత్మలు. అలాగున రెండు ఆ పాతాళములో ఉండేటి ఆత్మలని ఆయన చెప్పుతున్న ఉపమాన మాట ఆ కాలంలో చెప్తున్నాడు. పాతకాలం, పాత నిబంధన కాలం. అయితే అప్పుడు దేవుడు ఆ మనిషిని చంపాలని అనుకోలేదు, కానీ ఆ మనిషిని చంపేయాలి అని ఒకరు అడుగుతున్నారు. అడగటానికి వాళ్ళకు ఒక రీజన్ ఉంది, ఒక అధికారం ఉన్నది. ఏంటంటే అతడు దేవుణ్ణి గణపరచటం లేదు, దేవుని కొరకు మాట్లాడటం లేదు, కనుక అతడు ఉండటానికి వీల్లేదు, మాకు అప్పచెప్పేయండి. ఆ అప్పచెప్తున్న వారు ఎవరంటే, ఆ వ్యక్తికి ఇట్లా చనిపోతే ఎక్కడికి వెళ్తాడో? పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆ పాతాళములో వేసే వ్యక్తి అడుగుతున్నాడు. ప్రజ్ఞా గ్రంథము 9:11 చదవమ్మా. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. కింద పుట్టినోట్లో నాశనము, సాతాను. పాతాళపు దూత పేరేంది? సాతానే పాతాళ దూత. సాతానే పాతాళ దూత అయిన ఈ సాతానికి ఇంకొక పేరు ఉన్నది. 49వ కీర్తన 14వ వచనం చదువు.
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి. సాతాను మరో పేరు మరణం. పాతాళానికి కాపల ఉండేవాడు. ఇంతకుముందు చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథములో, పాతాళ దూత. ఆడే వీడు. మరణము అనేట ఆయన పాతాళానికి కాపలట. మరణము పాతాళానికి కాపరి. యేసు ప్రభుల వారు శిలువ మరణము చెందగానే ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడట ఫస్ట్. అయితే మరణము ఆయనను బంధించలేకపోయాను. మరణం అనే వ్యక్తి ఉన్నాడు ఒకడు. ఆడ బంధించాలనుకున్నాడు అందరిలాగా. కదా రావయా, వచ్చిన వాళ్ళందరూ ఇందులో దూరుతారు కదా, నువ్వేంటి సపరేట్గా నిలబడ్డావు రా అంటే ఆయనను పట్టుకోవడానికి వీని వల్ల కాలేదు. ఆయన నీతిమంతుడు. ఏమిలరా, ఆయన వచ్చిన పని ఏంటంటే నీతిమంతుల ఆత్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చి, అందుకే చెరగా పట్టుకుని ఆయన పరదేశుని పైకి వెళ్ళిపోయింది. అంతే, ఇక్కడ లేదు అప్పుడు. సో ఆ సమయం కంటే ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను అన్నమాట. అయితే పాతాళ కాపరివాడు మరణము పాతాళ కాపరి. అంటే పాతాళలోనికి తీసుకుపోయి చచ్చిపోయిన ఆత్మలన్నీ లేచి తాళం వేసి తాళం చేసి దగ్గర పెట్టుకొని అచ్చునులందరినీ పట్టేసుకునేవాడు సైతాను. ఆడే మరణపు దూత. వాని పేరు మరణం. రైట్. ఈ మరణపు దూతలు, మరణం అనే ఈ దూత తన ప్రాణముతో మాట్లాడుకుంటున్న ఆ ధనవంతుణ్ణి చూసి, ప్రభు మీరు నీతి న్యాయము గలవారు కదా. అవునరా. మీ సింహాసనానికి 2 స్తంభములు నీతి న్యాయములు కదా అవి. అవును. మీ పరలోక చట్టములో మిమ్మల్ని స్తుతించని వాడు, నిన్ను గైకొనని వాడు, నీ ఆజ్ఞలు పాటించని వానికి స్థలము లేదు కదూ. లేదు. మరైతే వీడు ఏమాత్రం నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు. వీడు నువ్విచ్చిన సొమ్ము తిని వాడు తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఇలాంటి భ్రష్టుని మీరు మాకు అప్పచెప్పాలి. ఒకవేళ ఇలాంటి వాడిని కూడా నువ్వు తీసుకుంటావు అంటే పరలోకానికి, అయితే నన్ను తీసుకోవాల్సిందే అని సైతాను దేవుని ముందు నిలబడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? వానికేమో 70 ఏళ్ళ ఆయుష్ ఉంది, ఇంకా మార్చుకుంటాడేమో అని అవకాశం ఇద్దామన్నా ఆడి దగ్గర కొద్దిగా కూడా మంచి పని లేదు. ఓ దశమ భాగం ఇచ్చినోడు కాదు, దేవుని కోసం బతికినోడు కాదు, ఓ పాస్టర్కి విలువిచ్చినోడు కాదు. ప్రాణమా 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 అంటున్నాడు. వీని కోసం ఏం వాదించాలి వీనితో నేను అని బాధ కలిగి దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. అయ్యో వెర్రివాడా, నువ్వెంత పని చేసినవరా, నీ ప్రాణం అడుగుతున్నాడు. వాళ్ళు అడుగుతారు. ఒకవేళ దేవుని స్తుతించేటోడైతే, దేవుని కొరకు బతికేటోడైతే, వాడు ఏదైనా చిన్న పొరపాటు చేసినా వీడొస్తాడు. అడిగినా సరే, మావాడు రేపు ఆదివారం వాక్యంతో పాస్టర్ గారు అతను సరి చేసుకుంటాడట, పోరా పో. దేవుడు అందుకే సేవకులను, కాపర్లను, ప్రవక్తలను పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే తన పిల్లలు యేసు రక్తం తీసుకుంటూ స్తుతిస్తూ ఆయన వెంబడిస్తుండగా సాతానుగాడు కొన్ని శ్రమలో, కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డలు చేసి వారిని కొన్ని అపరాధాలు, తప్పులు చేయించినా సరే దేవుడు వారిని గద్దిస్తాడు. వచ్చే వారం వాక్యంతో సరి చేసుకోకపోతే నువ్వు అడుగుదుగాని పో, వచ్చే నెలలో సరి చేసుకోకపోతే నువ్వు అడుగుదుగాని పో, ఈ ఉపాస కుడికల్లో వాడు సరి చేసుకోకపోతే అడుగుదుగాని పో అని దేవుడు గద్దిస్తే నిజమే. చేసేవాడు ఒక పాస్టర్ ఉన్నాడు కదా, మధ్యవర్తి. వాడు చెప్తున్నాడు, సార్ ఇతను నేను ఈ నెల వాక్యంతో మార్చేసుకుంటాను సార్, దేవా అతన్ని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ తెలియక తప్పు చేసిండు, ప్రభు క్షమించండి, ఈ నెల వాక్యంతో వాడిని సరి చేసుకుందాం ప్రభు, సరి నాకు క్షమించు అని పాస్టర్ అడిగాడు కదా. ఇప్పుడు సాతాను అడుగుతూ ఒప్పుకోడు దేవుడు. గెట్ అవుట్, నా కొడుకు కూడా అడుగుతున్నాడు రా బాగు చేసుకుంటాని అని మాట అయిన తర్వాత నీ సంగతి పో. అట్లా విశ్వాసులు బతుకుతున్నారు భూమి మీద, తప్పులు చేసి కూడా. సేవకుడు లేకపోతే, ప్రార్థించేవాడు లేకపోతే, నాయకుడు లేకపోతే, కాపరి లేకపోతే అల్లకొల్లోలమైపోతాయి మంద మొత్తం. దేవులరా, దేవునికి ఎన్ని బాధలు ఉన్నాయో నేను బతికించాలని ఉన్నది, కానీ మధ్యవర్తి లేడు. వానికి ఎవరికి లేడు? ఇప్పుడు మాట్లాడిన ధనవంతునికి ఎవరు లేరు. ప్రార్థించేవాడు ఎవడు లేక దేవునికి వాడిని తప్పించేదానికి అవకాశం లేదు. సరే వారి బతికించుకున్న వాడికి ఆయుష్ ఉన్నది, ఆయనకి అవకాశం ఇద్దాం, మార్చుకుంటాడేమో ఇద్దామన్నా అక్కడ ఏం లేదు, ఆధారం లేదు దేవునికి. అప్పుడు అంటున్నాడు అనమాట, అయ్యో వెర్రివాడా, నీ ప్రాణము వాడు అడుగుచున్నాడు. అడిగేస్తాడు. దేవుడు తన ఇష్టము చొప్పున ఎవరిని చంపడు. దేవుడిచ్చిన ఆయుష్ మొత్తం అందరూ బతకాలని చూస్తాడు. కానీ వారి పాపముల వలన, వారి విపరీత మాటల వలన, వారి తొందరపాటు వలన, వారి అతిక్రమముల వలన వారి నాశనానికి వాళ్ళే పాత్రులు అవుతున్న కారణం ఏంటంటే వాడొచ్చి వాళ్ళ ప్రాణం అడుగుతాడు దేవుని. ఇంకొకటి, మరి దేవుని వశం ఉన్నదన్నారు కదా, మరణం ఎలాగా? దేవుని వశం అన్నది నిజమే.
వాని నాలుక వశము అని ప్రవర్తన వశం అనేది కూడా నిజమే. దేవుని వశం అనేది ఎట్లా నిజం అవుతుందంటే వాణ్ణి తీసుకెళ్లే పాతాళ దూతైన ఈ సైతాను దేవుణ్ణి అడగకుండా ముట్టలేడు. అక్కడికి వచ్చి అడిగిన తర్వాతనే ప్రభు అంతా మాట్లాడుతున్నాడు, ఏ బాబు తీసుకెళ్తారట్రా, అనవసరంగా నీ ప్రాణం గురించి మాట్లాడుకుంటున్నావు, నువ్వు దాచిందంతా ఎవడు తింటాడు. యోబుని ఏమైనా చేయాలనుకున్నాడు, ఏమైనా చేశాడా? దేవుని దగ్గర పోయి ఆర్డర్ తీసుకొని ఒక రిసిప్ట్ సీల్ తీసుకొని పట్టుకుని వచ్చాడు. దేవుణ్ణి అడగకుండా నీతిమంతులను శోధించలేడు, పరీక్షించలేడు, చంపలేడు. అన్యజనుల సైతం ఏంటంటే దేవుని వశమే ఉంటుంది మరణం. అయితే వాళ్లకు దేవుని వశం అయినా సరే సాతాను వశం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు గనుక, దేవుని నమ్మలేదు గనుక, దేవుడు నియమించిన ఆయుష్ ఉండగానే వాడు వాళ్ళని చంపడు. ఎందుకంటే వాళ్ళ మనుషులను ఉంచుకుంటాడు. ఒకవేళ చంపుకోవాలంటే చంపేసుకుంటాడు, వాని ఇష్టం అది. కానీ వాడు ఏం చేయాలన్నా దేవుని అడగాల్సిందే. ప్రభువా మరి తీసుకెళ్ళరా పోయి, ఇప్పుడు ఏ చట్టాన్ని బట్టి ఏ న్యాయాన్ని బట్టి వద్దొద్దురా అంట నేను. అట్లంటే నీ న్యాయం, నువ్వు న్యాయవంతుడేమో, నీ పరలోక చట్టం గింతేనా, మీరు ఇలాగే ఉంటారు సార్ అని కోట్ల దేవదూతల దగ్గరికి వచ్చి చెప్తాడు అనమాట. ఇగో దేవుడు ఎంత అన్యాయస్తుడో చూడండి, ఆయన ఎంత న్యాయవంతుడు కదా, వాడు నా పార్టీ, వాడు పాపం చేసినోనేమో వదిలేత్తు పరలోకం తీసుకుంటాడట, నన్నేమో తీసుకోవట. మరి నేను చేసిన పాపం ఏంటి, గదే పాపం కదా. కనుక దెయ్యాలను దేవుడు పరలోకం తీసుకోడు, దెయ్యాల మాట అయినటోళ్ళని కూడా పరలోకం తీసుకోడు. తన మాట నమ్మువాడినే పరలోకం తీసుకుంటాడు. దేవునికి ఎంత సమస్య ఉన్నది, దుఃఖం ఉన్నది, బతికించాలనే ఉన్నది, కానీ అవకాశాలు లేవు. ఎవరన్నా ప్రార్థిస్తే బతికిద్దాం అనుకుంటాడు, ప్రార్థించవాళ్ళు లేకపోతే వదిలేస్తాడు. అందుకే నా కుమారుడా, నీకు నియమించిన వాడిన దినములలో నీకు ఇన్ని రోజులు ఉండగానే నీ దినములకు ముందు, నీ ఆయుష్కు ముందు నువ్వెలా చనిపోచున్నావు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చదువు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. చాలు. రాత్రి పగలు దేవుని దగ్గర మన మీద ఫిర్యాదులు, సాడీలు చెప్పే సైతానుగాడు పడిపోయాడు, సర్వము దేవుని స్వాధీనమైపోయింది అంటున్నాడు. అంటే మన మీద ఏం చేస్తాడు వాడు? ఫిర్యాదులు చేస్తాడు, కంప్లైంట్లు ఇస్తాడు. విశ్వాసుల మీద, పాస్టర్ల మీద, దేవుని బిడ్డల మీద ఎప్పటికీ రోజు రిసిప్ట్ పట్టుకొని పోతాడు. దేవుడు ఏం చేస్తాడంటే, తెయ్యవా పక్క పడేరాదురా. వాడు అక్కడ ప్రార్థన చేస్తాడు పాస్టర్ వాళ్ళ కోసం. అగో ప్రభువా వాళ్ళకి మారు మనసు తెలియక తప్పు చేస్తున్నారు, మరి వాడు వచ్చే వారం సరి చేసుకుంటాడా, సరి చేసుకోకపోతే చూస్తాను లేదు, అట్లా తోసేస్తుంటాడు దేవుడు. కానీ ఇప్పుడు చదువుకున్న ధనవంతునికి ప్రార్థన చేసేవాడు దిక్కు లేడు. అటు నా ప్రాణమా అంటున్నాడు, ఇక వీని గిట్టను పరలోకం తీసుకుంటావా, అయితే నన్ను కూడా తీసుకో అంటాడు. జకరియా గ్రంథం 3:1 కూడా ఇదే మాట ఉంటుంది, ఒకసారి చదువమ్మా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడటయు అతడు నాకు కనపరిచెను. ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాది అయి, నువ్వు నల్ల బట్టలు వేసుకున్నావు అంటే అది మాలిన బట్టలు అంటే కొన్ని తప్పులు ఉన్నాయి మందిరంలో పనిచేసినప్పుడు. అయితే దేవుడు చూశాడు, ఆ తప్పులు నీవే కదరా బలిమీటికి చేయించావు, నా కొడుకు మనసులో ఏమాత్రం చెయ్యాలని లేకుండే పరిస్థితులు, ఒత్తిళ్లు తీసుకొచ్చి నువ్వు చేయించావు. కనుక అతడు నిప్పు లాంటి వాడు, గడౌట్ అని చెప్పి ఆ వస్త్రాలు ఇప్పించి ప్రకాశమైన వస్త్రాలు తొడిగించాడు తన సేవకునికి. సాతాను ఇచ్చిన ఫిర్యాదుని చింపవతల వారేసాడు. ఒక్కటే చెప్తున్నా, మన మీద ఫిర్యాదు దేవుడు, సాతాను ఇచ్చిన ఫిర్యాదు దేవుడు చించేయాలన్నా, మన ఆయుష్కు ముందు దేవుడు చెప్పకుండా మనల్ని కాపాడాలన్నా, మనము తప్పకుండా దేవుని చిత్తాన్ని జరిగించుటకు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. దేవుళ్ళారా, మన కొరకు ప్రార్థించే వారిని మనం తయారు చేసుకోవాలి. మనము మన వెనకాల ప్రార్థించే వారికి మనం విలువీయాలి, వారి ఎరుకలో మనం చేయాలి, సేవకులకు సమస్తము తెలియపరచాలి. మన ప్రతి విషయం సేవకునికి చెప్పి ప్రభుకు ప్రార్థించమని చెప్పి, ఆ ప్రార్థనలో పెట్టండి అయ్యా అని చెప్పి, ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగినా, లాభం వచ్చినా, నష్టం జరిగినా అన్ని సేవకునికి ఎందుకు చెప్పమంటారు తెలుసా? ఇందుకే వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని ప్రార్థించేస్తారు దేవుని దగ్గర. ఆ వార్త అక్కడికి వెళ్ళిపోతుంది పాస్టర్ దగ్గర నుంచి పరలోకానికి. నువ్వు చేసిన పొరపాటు అయినా, మంచి అయినా, చెడైనా అన్నీ ఆయన చెప్తున్నావు కనుక అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. క్షమించు ప్రభు అని. అది కొద్దిగా నా ఓడు క్షమించమని ప్రార్థిస్తున్నాడు వారి, నువ్వేమో ప్రాణం అడుగుతున్నావు, గడౌట్ అని దేవుడు తోసేస్తాడు వాని.
ఇక్కడ అదే ఉన్నది కదా, యెహోషాఫాతు మీద ఫిర్యాదు పట్టుకుని వచ్చాడు, తీసి అవతల పారేసాడే సార్. పాపాపు 99 మంచి గుణాలు నేను వైద్యతోడు పట్టించుకుంటాడు ఇడా. చూసారా, దేవుని ప్రణాళికలో మనం ముందుకు సాగాలి. హిజ్కియా ఒకసారి ఏమైంది, హిజ్కియా భయంకరమైన క్యాన్సర్, రాసపుండు పుట్టింది, మరణకరమైన రోగం, మరణించే స్థితికి వచ్చాడు. ప్రవక్త వచ్చాడు, నాయనా నీ ఇల్లు చక్కబెట్టుకో, చనిపోతావు, నీ సమయం అయిపోయింది, రాసిన డేట్లు అయిపోయినాయి, డేట్ అయిపోయింది, నీ ఆయుష్ దేవుడు పెట్టిన డేట్ అయిపోయింది అన్నప్పుడు ఆయన ముఖము గోడకు పెట్టుకొని, ప్రభువా నీ సన్నిధిలో నేను ఇంత న్యాయంగా నడిచానే, నేను రాజు అయినప్పటి నుంచి అంతకుముందు రాజులు చేసిన తప్పులు, విగ్రహాలు, గుళ్ళు, బలిపీఠాలన్నీ గులగొట్టి న్యాయంగా బతికాను. తను ఈచికే ఏడిచాడు. నిజమే, చాలా మంచి పని చేశాడు, మంచి పాలన చేశాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేశమంతా విగ్రహాలను గులగొట్టేసి మళ్ళీ యెహోవా ఆరాధన పెట్టించాడు, గొప్ప కార్యాలు చేశాడు హిజ్కియా. నిజమే రామ, నన్ను ఏం చేయమంటే టైం అయిపోయింది. తండ్రి బాబా నేను బతకాలన్నది, దేవుడు తలుసుకుంటే ఆయుష్ని రాసిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు. మన దేవుడు రాసిండు, ఇక అది రాసింది ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు అంటారు చాలా. మన దేవుడు దాన్ని తుడిచేసి కొత్తగా 15 సంవత్సరాలు మళ్ళీ నింపేయండు హిజ్కియాకి. ఏమంటారా, దేవుని చేతులు అంతా ఉన్నదని నిజమే, నీ ప్రవర్తన ద్వారా వాళ్ళ చేతిలో పడి నా చేతుల నుంచి జారిపోతావు అన్నది కూడా నిజమే. అందుకనే మనం ముందు చెప్పుకున్నట్లు మరణము దేవుని వశమా, నీ ప్రవర్తన మానవుని ప్రవర్తన నాలుక వశమా అంటే పేతురు రాసిన పత్రికలో లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది అన్నది కదా. కాబట్టి 2 నిజాలైనవి చూడండి. దేవుని వశం అన్నది నిజమే, ఎందుకంటే దేవుణ్ణి ఆయన అడగకుండా సాతాను ముట్టలేడు, ఆయన అనుమతించకుండా. ఒకటి. రెండవది, మానవుని వశం అనేది కూడా నిజమే, ఎందుకంటే వాని చెడు ప్రవర్తన ద్వారా, దేవుణ్ణి తలుసుకోక ఆ విచ్చలవిడి ప్రవర్తన ద్వారా, వాని నాలుక ద్వారా, మాట ద్వారా వాని నాశనానికి వాడే పాత్రుడై సాతాను చేతిలో పడి నాశించి అధోగతి పాలైపోతున్నాడు. అది నిజమే. కనుక దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే ఎవరిని చంపాలని లేదు, తను రాసిన ఆయుష్ అంతా అందరూ బ్రతకాలని చూస్తాడు దేవుడు. కానీ వారి పాపముల వలన, వారి తొందరపాటు వలనే వారి ఆయుష్ని నాశనం చేసుకుంటున్నారు. సాతాను అనేవాడు అందరిని నాశనం చేయాలని పొంచి ఉన్నాడు, అందరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు, పరిశుద్ధుల మీద, ఇటు సంఘం అటు అన్యులు అందరి మీద ఫిర్యాదులే. దేవుడు ఇన్వాల్వ్ అయితే, దేవుడు జోక్యం చేసుకుంటే ఏదైనా చేయగలడు, అది నిజమే. కనుక మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లైనా సరే ఆ ప్రభు వారిని గద్దించి ఆ అపరాధాలు తీసి ఆ రోజున న్యాయపీఠం ముందు మనందరినీ స్వీకరిస్తాడు. దేవులారా, నువ్వు దేహముతో జరిగించినవి, దేహమందుండి జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవుతాము. ఒకరోజు చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ తలదించుకునే పరిస్థితి రాకుండా తల ఎత్తుకుని ఉండేటట్టు మీరందరూ కూడా విశ్వాసములో నిలబడి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ విశ్వాసం తొలగిపోకుండా మీరు క్రీస్తు స్వరూపంలో చక్కబడుతూ ముందుకు సాగండి. ఆ దేవుడి ఈ పాఠం మీ హృదయంలో ఫలింపజేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, అత్యున్నత సింహాసనంపై కూర్చున్నవాడా, నీకే స్తోత్రములు, కృతజ్ఞతలు. సకల జగములకు పునాది వేసి సకల లోకములను పరిపాలిస్తూ అయా పోషిస్తూ శాసిస్తూ నడిపిస్తున్న మా ప్రజాపతి, సకల లోకపతి, పూజ్యుడా, ఆరాధ్యుడా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో అద్భుతమైనటువంటి వివరణ మాకు ఇచ్చారు అయ్యా. ఒక మనిషిని మరణము వెనుక ఉన్న రహస్యము, అడిగేవాడెవడు, ఇచ్చేవాళ్ళు ఎవరు, ఏం జరుగుతుందో చెప్పావు, నీకు ఎంత బాధ ఉన్నదో చెప్పావు. అది అర్థం చేసుకుంటూ అందరి హృదయాలను తెరవబడి నా తండ్రి నీ చిత్తం నెరవేరునట్లు సహాయం చేయండి అయ్యా. ఈ పాఠం మాకు ఈరోజు మీరు అప్పచెప్పి మాతో తెలియపరిచి మా కనుడు తెరిచినందుకు స్తోత్రం. విన్నటువంటి బిడ్డల హృదయాన్ని అయ్యా, అందరి హృదయాలని తెరిచి మీ కృపలో అందరినీ భద్రపరిచి అందరూ నీ కొరకు బ్రతుకుటకు, సాతాను చేతుల్లో పడకుండా ఉండుటకు, అందరూ నియమించిన ఆయుష్ పూర్తి చేసుకుంటకు సాయం. నీ రక్షణ రావలసిన వారిని రక్షణ పొందకుండా ఎవరు మరణించకూడదు. నీ రక్షణ పొందిన వారు ప్రభువా నీ పని పూర్తి చేయకుండా ఆయుష్ పూర్తి చేసుకోకుండా ఎవరు నిద్రించకూడదు. అందరూ కూడా అయ్యా నీ కృపలో సాగుటకు సహాయం చేయమని దీవించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం.